SKM 91 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। हैदराबाद के शमशाबाद इंटरनेशनल एयरपोर्ट पुलिस ने शमशाबाद एयरपोर्ट से 20 लाख रुपए मालियत के कॉपर की चोरी में मुलव्विस 4 मुलजिमान को गिरफ्तार कर लिया। शमशाबाद DCP राजेश के मुताबिक फरवरी के महीने में एक शख्स ने पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई थी, जिसके बाद तहकीकात का आगाज किया गया। दौरान तफ्तीश पुलिस ने एयरपोर्ट के एरिना इलाके से कॉपर वायर चोरी करने और इसे फरोख्त करने वाले 4 शातिर मुलजिमान को गिरफ्तार कर लिया। पुलिस ने मुलजिमान के कब्जे से 20 लाख रुपए की नकदी रकम और 5 मोबाइल फोन्स को भी बरामद कर लिया। गिरफ्तार शुदा मुलजिमान की शिनाख्त मोहम्मद खादिर खान साकिन मामिडीपल्ली महेश्वरम, दूसरा मुलजिम अदिल श्रीकांत साकिन शमशाबाद, केथावत बादशाह साकिन उपुगुड़ा और अब्दुल वाहिद साकिन मुशीराबाद की हैसियत से की गई। पुलिस ने चारों मुलजिमान को गिरफ्तार करते हुए इन्हें रिमांड पर भी भेज दिया। DCP राजेश ने मजीद बताया कि इस केस में मजीद 3 मुलजिमान मोहम्मद हुसैन, मोहम्मद खुर्शीद हुसैन और माहिद अली अभी भी पुलिस की गिरफ्त से मफरूर है। मफरूर मुलजिमान की तलाश के लिए पुलिस की खुसूसी टीमें तश्कील दी गई और तमाम मुलजिमान को मजीद कार्रवाई के लिए पुलिस स्टेशन मुंतकिल कर दिया गया। पेश है हमारे नुमाइंदे रिपोर्टर शेख जहांगीर की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मजीद तफसीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। బృందాలు మా SI కిషన్ జీ గారు, మా CA బాలరాజ్ గారు అందరూ కూడా సస్పెక్ట్ ని తీసుకొచ్చి వెరిఫై చేసిన జరిగింది। ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అతని కన్ఫెషన్ లో మనకు ఒక నలుగురు కాదు ఇంకొక 5 పేర్లు మనకు చెప్పడం జరిగింది। టోటల్ గా మనకు నవంబర్ 18th రోజు అఫెన్స్ చేసిరని చెప్పేసి కన్ఫెస్ చేయడం జరిగింది। ఈ టోటల్ ఈ పవర్ కేబుల్స్ దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలుగా చేసి దాన్ని స్క్రాప్ లో అమ్మేసుకుంటాం జరిగింది। అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్ లో ఉన్నది రికవర్ చేయలేకపోయినాము। దాంట్లో ఉన్న వాళ్ళు రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ 20 lakhs మనం రికవర్ చేస్తాం జరిగింది। ఈ రోజు టోటల్ గా ఒక 4 మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది। ఇంకో 3 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము। ఇలా మళ్ళీ పోలీస్ కస్టడీ చేసుకుని కూడా టోటల్ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా ప్లాన్ చేసుకుని ఫర్దర్ గా వీళ్ళకి పాత కేసులు ఏమున్నాయి అవి కూడా మనం తీస్తా ఉన్నాము। A1 కు మన పాత కేసు కూడా సేమ్ మోడస్ ఆపరేటివ్ తోటి 2019 లో ఇట్లానే కాపర్ కేబుల్ దొంగలిస్తే మన దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది, అది కూడా మెన్షన్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది। ఈ కేసు ముఖ్యంగా మన ACP KS రావు గారు, మన ఇన్స్పెక్టర్ బాలరాజ్ గారు, మన SI కిషన్ జీ గారు, మన ADCP రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఇదంతా చాలా ఫాస్ట్గా మనకి 11th అయితే ఈరోజు ఆల్మోస్ట్ 2 weeks లోనే మనకి ఇదంతా డిటెక్ట్ చేసి రికవర్ చేస్తాం జరిగింది। మా శంషాబాద్ జోన్ తరఫున అందరినీ అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది। థ్యాంక్ యూ వెరీ మచ్। A7 ఉన్నాడు, వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు కదా, వీళ్ళు రిసీవర్, వీళ్ళైతే షాప్ వీళ్ళ దగ్గర ఇచ్చి అమ్ముతాం జరిగింది। వీళ్ళైతే దొంగలు ఇచ్చిన వాళ్ళు మీరు 4 ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది। ఈ రిసీవర్ వాళ్ళని ఇంకా వాళ్ళని అప్రియంట్ చేయాలి, మేము చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మనకి తెలుస్తూ ఉంటాయి। పేర్లు అయితే తెలిసినాయి మనకి, వీఆర్ రెడ్ టు అప్రియంట్। ఈ 4 A1 వచ్చేసి నేటివ్ ఆఫ్ బాలాపూర్ మండల్ ఉన్నాడు, A2 వచ్చేసి కలవకుర్తి, A3 వచ్చేసి ముషిరాబాద్, A4 కూడా బాలాపూర్ మండల్ నేటివ్ పీపుల్ ఉన్నారు। వీళ్ళందరూ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది। వీళ్ళు డూప్లికేట్ కీ తయారు చేసి ఆ రోజు అఫెన్స్ చేస్తాం జరుగుతుంది। ఒక బొలెరో వెహికల్లో తీసుకెళ్లి ఈ కాపర్ కేబుల్ పవర్ కేబుల్స్ అంతా కూడా దాంట్లో డంప్ చేసుకుని తీసుకెళ్లి రిసీవర్స్ ఎవరైతే A5, 6, 7 ఉన్నారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది। కాబట్టి వెహికల్ కూడా సీజ్ చేసినాము, అట్లనే వీళ్ళ దగ్గర ఉన్న 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినాము। ఆ క్రైమ్ కి వాడిన సెల్ ఫోన్స్, వెహికల్ కూడా సీజ్ చేసిన జరిగింది। వాళ్ళు అమ్ముకున్న రికవరీ చేసిన 20 lakhs క్యాష్ కూడా మనం రికవరీ చేసిన జరిగింది। టోటల్ క్రైమ్ టీమ్ ఆఫ్ RJ చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తాం జరిగింది। చాలా ఇంత ఫాస్ట్ గా ఇంత రికవరీ చేస్తారనేది చాలా రేర్ కేసులు జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ ద క్రైమ్ టీమ్ ఆఫ్ RJ। ఎక్కడండి? అదే రిసీవర్ A5 to A6 ఉన్నారు కదా, మొహమ్మద్ హుసేన్, మొహమ్మద్ ఖుర్షీద్ హుసేన్, వాహిద్ అలీ అనే వాళ్ళ దగ్గర అమ్మటం జరిగింది। వాళ్ళే వీళ్ళని కూడా ముషిరాబాద్, బాలాపూర్ మండలం సంబంధించిన వాళ్ళే। ఇది ఎన్ని కేజీస్ అని చెప్పలేదు వాళ్ళు కూడా, మాకు సుమారుగా 20 lakhs ఉండొచ్చు అని అన్నారు। అమ్మినాక వచ్చిన క్యాష్ ఇదంతా లేదు, అమ్మినాక వచ్చిన క్యాష్ అదంతా ముక్కలు చేసి స్క్రాప్ కి నమ్మేసారు, అది మనం రికవర్ చేయలేకపోయినాము। కాబట్టి వాళ్ళు అమ్మినాక వచ్చిన క్యాష్ మనం రికవర్ చేసాం 20 lakhs। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్।